వెల్కమ్ బ్యాక్ టు మైరా యూట్యూబ్ ఛానల్. ఏంట్రా మళ్ళీ ఏదో రెసిపీతో వచ్చింది అనుకుంటున్నారా? కాదండి, గుడ్లు ఎప్పుడు రొటీన్ గా తినేదే కదా. ఒకసారి మేము గుడ్లతో ఒక రెసిపీ ట్రై చేసాము. యూట్యూబ్ వీడియోస్ లో, గూగుల్లో కూడా ట్రై చేసాము. ఫొటోస్ వచ్చాయి కానీ యూట్యూబ్ లో ట్రై చేసినప్పుడు కొత్త రెసిపీ లాగా అనిపించింది. చాలా ట్రై చేశారు, అది మేము కూడా ట్రై చేస్తున్నాము. ఇలా 6 eggs తీసుకొని, 6 అనే కాదు మీ ఇష్టం తీసుకొని ఒక 10 minutes బాయిల్ చేయాలి. బాయిల్ చేసిన తర్వాత నెక్స్ట్ ప్రాసెస్ లోకి వెళ్ళిపోదాం కదా. 10 minutes తర్వాత ఇలా బాయిల్ అయిపోయాయి అన్నమాట. ఇవి బాగా చల్లారిపోవాలి. ఒక్కొక్క ఎగ్ ని మామూలుగా తీసేసుకోవాలి. ఎగ్స్ ఉడకబెట్టి చాలా జాగ్రత్తగా చూసుకోండి. 10 minutes కంటే ఎక్కువ బాయిల్ చేయొద్దు. ఓకేనా? ఇప్పుడు ప్రాసెస్ లోకి వెళ్ళిపోదాం. ఇప్పుడు ఒక్కొక్క గుడ్డుని ఇలా కట్ చేసుకోవాలి. ఈ ప్రాసెస్ మొత్తం నేను చేయడం లేదు, ఇది మా హస్బెండ్ రెసిపీ అన్నమాట. ఆయన అయితే బాగా చేస్తారు. మనకి నాన్ వెజ్ అంత బాగా చేయడం రాదనమాట. ఇలా ఎగ్ లో ఉండేవి లో మొత్తం సపరేట్ చేసేసుకోవాలి. ఎగ్ వైట్ మొత్తం ఇలా కట్ చేసుకోవాలి. ఆల్మోస్ట్ ఈ రెసిపీ అందరికీ తెలుసనే అనుకుంటున్నాను. ఇలా కట్ చేసుకున్న ఒక్కొక్కటి. బ్యాచిలర్స్ కి కానీ, మందు కొట్టే మందు బాబులకు కానీ ఇది మటుకు చాలా బాగుంటుందంట. నేను చెప్పలేదు, మా హస్బెండ్ చెప్పారు. అలా అని చెప్పి మా హస్బెండ్ ఏం తాగుబోతు కాదండో, జస్ట్ ఊరికే అలాగా దానికి బాగుంటుంది అనమాట. బండ్లు పెట్టేసుకొని కొంచెం ఆయిల్ వేసేసుకోవాలి. టూ టేబుల్ స్పూన్స్ చాలు దీనికి. ఇది బాగా హీట్ అవ్వాలన్నమాట. ఇప్పుడు జీలకర్ర వేసుకున్నాము. ఆవాలు ముందుగా వేస్తే మాడిపోతాయని చెప్పి మా హస్బెండ్ తెలివి ఎక్కువైపోయింది కదా. ఏం చేస్తాం, హస్బెండ్ వంట కదా. హాయ్ చెప్పు. ఇలా వేసేసుకోవాలి. ఇప్పుడు ముందుగానే చాప్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ ఉంటాయి కదా, అవి కూడా వేసేసుకోవాలన్నమాట. ఇలా ఆనియన్స్ అన్ని వేసేసుకొని బాగా ఫ్రై అయిపోవాలి. మా స్టవ్ ని కొంచెం అవాయిడ్ చేయండి, ఎందుకంటే ఈ మధ్యన హెల్త్ మాలేక ఒక 2 days నుంచి ఏమంతగా క్లీనింగ్ వర్క్ ఏం పెట్టుకోలేదు. మళ్ళీ అడగండి మీ స్టవ్ ఏంటి అలా ఉంది అని. చాలా మంది వీడియోస్ లో చూసాను అలా అడగడం, బట్ అడగండి. కొంచెం ఉంటది కదా, హెల్త్ అనేది చూసుకోవాలి. ఇలా బాగా ఫ్రై అయిపోయిన తర్వాత, అంటే కొంచెం మంట అనేది సిమ్ లో పెట్టుకోకూడదు, హై ఫ్లేమ్ లో పెట్టుకుంటే బాగా మెత్తగా అయిపోతుంది. జస్ట్ ఇది కలర్ చేంజ్ అయ్యేంత వరకు. ఇప్పుడు ముందుగానే అంటే కొంచెం కరివేపాకు వేసుకోవాలి. ఇది మందులకు బాగుంటది యాక్చువల్గా, బ్యాచిలర్స్ తాగేవాళ్ళు ట్రై చేయండి. వామ్మో, ఏమైనా చూస్తే ఎవరైనా మందు తాగేవాళ్ళు అనుకుంటారు స్వామి. జోకి యాక్చువల్గా అయితే మంచిగా బాగుంటుంది. మా ఫ్రెండ్ ఒకసారి చేసుకోవచ్చు, చేసాం దేనికి అంటే మందులో కన్నారు. అది మహత్యం. నేను ముందు చెప్పినట్టు యూట్యూబ్ లో చూసాం అనుకున్నామండి. నేనైతే యూట్యూబ్ లో చూసాను. కాదు, యాక్చువల్గా మా ఫ్రెండ్ చేసుకోవచ్చు ఇది. దేనికి ఏంటి అంటే మందులో మామ మంచిగా బాగుంటది చేస్తే చూసా, ట్రై చేశా. పచ్చిమిరపకాయలు, ఇప్పుడు 2 పచ్చిమిరపకాయలు వేసుకోవాలన్నమాట. ఇది ఇంతకు ముందు మేము చేసినప్పుడు మా హస్బెండ్ చాలా సన్నగా కోసాడు, ఈసారి ఏంటో పొడుగ్గా కోసాడు. ఒక్కొక్కసారి ఒక్కొక్క విధంగా చేస్తుంటాడు దీన్ని. ఇది రసం చేసినప్పుడు చేసుకుంటే బాగుంటుంది, చపాతీలో కూడా ట్రై చేయొచ్చు, బాగుంటుంది అన్నమాట. ఇప్పుడు ఇది ఫ్రెష్ గా చేసి పెట్టుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్ అండి. దీన్ని ఒక 2 tablespoons వేసుకొని గ్యాస్ సిమ్ లో పెట్టేసుకొని ఇది పచ్చి వాసన పోయేంత వరకు ఫ్రై చేసుకుంటే చాలు. ఇప్పుడు ఇది బాగా ఫ్రై అయిపోయింది, పచ్చి వాసన పోయింది, ఆనియన్స్ కూడా కలర్ చేంజ్ అయిపోయి. ఇప్పుడు ఒక 2 tablespoons సాల్ట్ వేసుకోవాలి. 2 కానీ టేస్ట్ తగినట్టు వేసుకుంటే చాలు. నేను 2 అని చెప్తున్నాను కానీ టేస్ట్ తగినట్టు వేసేసుకోండి. దీని తర్వాత కొంచెం పసుపు వేసుకోవాలి. పసుపు కొంచెం వేసుకుంటే సరిపోతుంది. ఇవన్నీ బాగా ఫ్రై చేసేయాలి. మనం ముందుగానే కట్ చేసి పెట్టుకున్న ఎగ్స్ ఉంటాయి కదా, ఆ ఎగ్స్ ని కూడా దీంట్లో కలిపేయాలన్నమాట. ఇప్పుడు ఎగ్స్ వేసేస్తున్నాము. ఇప్పుడు ఎగ్స్ వేసేసుకోవాలి. అంటే ఎల్లో పార్ట్ విడిగా, వైట్ మొత్తం కట్ చేసేసుకొని వేసేసుకోవాలన్నమాట. ఇప్పుడు దీన్ని కూడా బాగా ఫ్రై చేసేసేయాలి. ఇది బాగా ఫ్రై అయిన తర్వాత మిగతా ఇంగ్రీడియంట్స్ వేసేసుకోవాలన్నమాట. ఎక్కువ మసాలా పట్టదు, ఏమీ ఉండదు, చాలా సింపుల్ అండ్ టేస్టీగా అయిపోయే రెసిపీ ఇది. కానీ వేసుకొని కలిపేటప్పుడు
ఎల్లోయిష్ ఫుడ్ ఏమంటారు దాన్ని, ఎల్లోనే అంటారు నా ఫోన్. ఎల్లో నలకుండా తీసుకోండి, జాగ్రత్తగా కలపాలి. నాకు తెలియదండి ఎల్లోనే ఏమంటారు. వైట్ అండ్ జన జన ఓకే జన, గుడ్డు జన. ఫిష్ అయితే జన అంటారు, మరి ఎగ్గును ఏమంటారు నాకు అంతగా తెలీదు. ఇవన్నీ ఇలా కలిపేసుకోవాలన్నమాట. చెప్పు. ఇంకా ఉప్పు కారం, ఉప్పు వేసాం, కారం, చికెన్ మసాలా కొద్దిగా, ధనియాల పొడి, ఇంకోటి ఇచ్చిన మా వైపు ఏందో తెలియదు నాకు. లేదండి ధనియాల పొడి, చికెన్ మసాలా, గరం మసాలా వేసేసుకోవాలి. గరం మసాలా, కారం టేస్ట్ తగినంత, ఎక్కువ కాకుండా మా కారం గొడ్డు కారం వేస్తుంది. అంటే ఇది ఇంట్లో ఆడిచ్చిన కారం, నేనేం ఆడించలేదు, మా అమ్మ ఆడిచ్చి పంపించింది అనమాట. అసలు ఏంటో ఈ కారము, ఒక్క స్పూన్ వేస్తే విపరీతమైన కారం పెరిగిపోతుంది. ఇది చాలా చూసుకొని జాగ్రత్తగా వేసుకోండి కారం అనేది. ఇప్పుడు దీంట్లో గరం మసాలా, చికెన్ మసాలా అండ్ ధనియాల పొడి వేసేసుకుంటున్నాము. ఇప్పుడు ఇలా బాగా కలిపేసుకోవాలి. నెక్స్ట్ ఏం చేయాలి? అంతేనా? కొత్తిమీర వేసి అంతే అయిపోయింది. కలిపెట్టాము, జాగ్రత్తగా కలిపెట్టుకోండి. అంటే దీన్ని ఇప్పుడు ఇంకే తర్వాత తింటేనా, ఇంకేం చెయ్యరా? మూత పెట్టరా? నాకు వచ్చిన డౌటే వాళ్ళకి వస్తుంది కదా. యాక్చువల్గా కారం అయిన ఎర్రగడ్డ వేసేది మేము మంచి రెడీ చేసాం. ఇలా కూడా టేస్ట్ బాగుంటది. ఇలా కూడా 2 times ట్రై చేసాము. బట్ డెఫినెట్ గా ట్రై చేయండి. పెద్ద లాగ్ అనిపిస్తే బానే ఉంటుంది అనుకుంటా, మా వీడియో లాగే అనిపించదు. ఇప్పుడు అదొక 2 minutes మూత పెట్టేసుకుంటే మన ఎగ్ కర్రీ రెడీ అయిపోయింది అనమాట. ఎగ్ ఫ్రై అంట. నేను ఇందాక ఎగ్ కర్రీ అంటే ఇప్పుడు ఫ్రై అంటాడు, ఫ్రై అంటే కర్రీ అంటాడు. ఏమో సార్, మాకు తెలియదు, మాకు వినిపించదు. 2 minutes తర్వాత ఇలా తీసేసుకోవాలన్నమాట. అంటే అడుగు మారిపోద్ది, చూసుకుంటూ ఉండదు. ఇలా బాగా కలిపేసుకోవాలి. అంతే అండి, చాలా సింపుల్ అండ్ టేస్టీగా ఉంటుంది కర్రీ. నేనైతే మామూలుగా కూడా తినేస్తాను ఈ కర్రీని. ఎప్పుడైనా ఊరికే స్నాక్స్ ఏం లేకపోతే ఇలా ఒకసారి ట్రై చేయండి, చాలా బాగుంటది. ఈవినింగ్ టైంలో ట్రై చేసినా బాగుంటది, చాలా అంటే చాలా బాగుంటది. ఉప్పు సరిపోయిందా? కారం ఎక్కువైంది. కారం ఎక్కువైందా? సప్పకుందా? ఓకే, ఇప్పుడు నిమ్మకాయ తీసుకొని వస్తాం అనమాట. ఒక నిమ్మకాయ పిండేసుకోవాలన్నమాట. పిండుకోవడం వల్ల ఏంటంటే కొంచెం కారము పులుపు అనేది బ్యాలెన్స్ అవుతుంది. కారం ఉంటుంది కదా, మరి కారం ఉంది ఎక్కువది. అది ఒక స్పూన్ వేసినా ఎక్కువ కారం చేస్తుంది. అప్పుడు ఏం చేయాలి? ఏం చేయాలి, కారం తగ్గించేసుకోవాలి. అది పాత పడే కొంత కారం ఎక్కువ అవుతుంది, అంటే బాగా ఊరుతుంది అనమాట. నేను అది మా అమ్మ ఆడిచ్చి కూడా మాక్సిమం ఒక 6 months అవుతుంది. 6 months నుంచి అలాగే ఉందన్నమాట కారము. వాడుతుండే కొద్దీ ఎక్కువగా కారం అనేది తెలుస్తుంది బాగా. ఇప్పుడు ఇది బాగా ఫ్రై అయిపోయింది. ఇంకా లాస్ట్ లో కొంచెం కొత్తిమీర వేసుకుంటే మన రెసిపీ రెడీ అయిపోతుంది అనమాట. ఎలా వచ్చిందో మీరు ట్రై చేసి మాకు ఒకసారి కామెంట్ చేయండి. మేమైతే తినేస్తాము, మీరు ట్రై చేయండి, బాగుంటుంది. ఇలాగే మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. అండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. మైరా రంగోలీ అంటే రంగోలీ అని చెప్పాం మేము స్టార్టింగ్ లో, అందరూ అడుగుతున్నారు రంగోలీ అని చెప్పి ఏం చేయట్లని. కొన్ని రోజుల్లో ముగ్గులు కూడా వేస్తాము. కొంచెం హెల్త్ బాగాలేదు, అందువల్ల ముగ్గులు అనేవి లేట్గా వస్తున్నాయి. ఇంకా నుంచి డైలీ ముగ్గులు వేయడానికి ట్రై చేస్తాము. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. డోంట్ స్కిప్ ది వీడియో అండ్ సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి.